దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ వ్రాయబడిన మాటలో దేవుడు అంటూ ఉన్నారు, మనుష్యుడా అని ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుచున్నారు. నీకు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. తెలియజేయబడింది ఏమిటని అంటే, ఒకటి ప్రియులారా, న్యాయముగా నడుచుకోవాలి. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారు, ఆయన త్యాగాన్ని ఎరిగిన వారు, ఆయన ప్రేమలో నడిచిన వారు అన్యాయము చేయరండి. అన్యాయము చేయరు. ఎందుకనగా దేవుని ప్రేమ అంత గొప్పది. ఆయన నడిచిన మార్గము నడుస్తూ అన్యాయం అలాగ చేస్తారండి. ఉత్తమమైన దాన్ని ఎంచుకున్న మార్గములో అన్యాయపు జీవితాన్ని విడిచిపెట్టి న్యాయమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నారు. రెండవదిగా మనం చూస్తే కనికరము కలిగి ఉండాలి. ద్వేషాన్ని, అసూయని, మూర్ఖత్వమును విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి కనికరము కలిగిన వారిగా, ఆయన కనికర స్వరూపుడు గనుక కనికరం అనేది ఉండాలి, జాలి అనేది ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ప్రేమ ఉండాలండి. ప్రేమ లేనివాడు వ్యర్థుడని వ్రాస్తుంది బైబిల్లో. నువ్వు ప్రేమించే మనసు కలగక ఉంటే నువ్వెంత ప్రార్థన చేసిన ఉపయోగం ఏమిటి? గనుక ప్రార్థించిన మనందరము కూడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ద్వేషపూరితమైన తలంపులు కలిగి ఉండటానికి వీలు లేదని ప్రేమ కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నారు. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ప్రేమలో ఆయనని మనం చూడాలి. ఆయనే ప్రేమై ఉన్నాడు గనుక. నాలుగుగా మనం చూస్తే ప్రియులారా, ఆయన దీన మనసు కలిగిన వారిగా ఉండాలని చెప్తున్నాడు. హెచ్చించే మనసు, గర్వపు మాటలు, గర్వపు మనసు, అహంకారమైన మనసు మనకే మాత్రము మంచిది కాదు. దీన మనసు కలిగి ఉంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈ దీనుడు మొర్రపెట్టకి యెహోవా ఆలకించునని కీర్తనాకారుడు మాట్లాడుచు ఉన్నాడు. దీనత్వము కలిగి బ్రతికిన ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిస్తారు. గనుక కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, దీన మనసు ఉండాలి. ఆ విధముగా పొందుకుంటూ దేవుని సందులో సాగిపోతే ఏది అడిగితే దేవుడిది ఖచ్చితంగా మనకు నెరవేరుస్తారు, నిత్యరాజ్యం అనుగ్రహిస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఉత్తమమైన దాన్ని ఉదయ కాలసలు మాకు తెలియచేశారు. న్యాయమునుగా నడుచుకునుట, కనికరమును, ప్రేమను, దీన మనసుని కలిగి ఉండమన్నావు నాయన. నీ మాటలు ఎంతో ఘనమైనవి, జీవితాన్ని నడిపించేవి, ఉన్నతమైన ఆశీర్వాదాలు కలగజేసేవి. గనుక నాయన మేము అదేవిధంగా నడుచుకోవటానికి మీ ఆత్మ సహాయం మాకు కావాలి. మాకు మేముగా నడవలేము నాయన, మీ సహాయం చేత నడిపించండి. ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించండి. నీ సన్నిధానములో ఎల్లప్పుడూ నమ్మకంగా జీవించటానికి కృపా సహాయం ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.